నెల్లూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. మంత్రి నారాయణ తన క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, నెల్లూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో నారాయణ గారి నాయకత్వం. పార్టీ ఆఫీసులో తెలుగుదేశం జెండా ఎగురవేయటం జరిగింది. ఈరోజు కాన్స్టిట్యున్సీలో 28 డివిజన్లలో ప్రతి డివిజన్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందో అందరికీ తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన అంటే అది ప్రజాస్వామ్యంలో లేకుండా, గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకోకుండా ఢిల్లీ నుంచి కవర్లలో వస్తుంటే అది తెలుగువారి ఆత్మగౌరవం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 పార్టీ పెట్టడం, కేవలం 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఏదైతే ఆ రోజు పార్టీ ఏర్పాటు చేసే ముందు ఏదైతే కూడు గుడ్డ నీడ అనే నిదానంతో పార్టీని స్థాపించారో దానికి కట్టుబడి కూడు గుడ్డ నీడ ₹2 కిలో వీజీ కానీ, జనతా వస్త్రాలు కానీ, పేదలకు ఇళ్లు కానీ ఏర్పాటు చేసి, అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలు, అటు ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో భాగం, చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్స్, అదేవిధంగా పద్మావతి మహిళా యూనివర్సిటీ, అదేవిధంగా పెన్షన్స్, అదేవిధంగా బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీస్కి అనేక కార్యక్రమాలని సంక్షేమాలు చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం. ఈరోజు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు ఎవరైతే ఉండారో వాళ్ళకి సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, యాక్సిడెంట్ అయితే ₹5 లక్షల వచ్చే విధంగా ఈరోజు యువనాయకుడు లోకేష్ గారు పార్టీ జనరల్ సెక్రటరీ ఏర్పాటు చేయడం జరిగింది.